హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బలవంతంగా అను చేతిలో నుంచి పాపని లాక్కున్న దివ్య చెంప పగలగొట్టి మురళికి ఊహించని షాక్ ఇచ్చేసిన అరవింద. నిజంగానే అరవింద మురళి నుంచి తప్పించుకొని వచ్చి తన పాపని మురళి నుంచి కాపాడబోతుందా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై హాల్ అని క్లిక్ చేయండి. ఆర్య విక్కీ ఇద్దరూ కూడా కలిసిపోతారు. ఇక విక్కీ అయితే క్షమాపణ చెప్పడంతో అప్పుడే ఆర్య అయితే, రే విక్కీ, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటూ ఉంటాడు ఆర్య. అలా ఇద్దరూ కలిసిపోయేసరికి పద్మావతి, అను అందరూ మళ్ళీ మామూలుగా సంతోషంగా అయిపోతారు. అదంతా చూసి దివ్య అయితే తట్టుకోలేకపోతుంది. మీ ఆనందం ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది అని అనుకుంటూ అందరికీ కూడా పాయసాన్ని తీసుకొచ్చిస్తుంది. అలా పాయసాన్ని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అందరికీ కూడా తనే కప్పుల్లో వేసి తీసుకొస్తుంది. అనుకి విషం కలిపిన పాయసం మాత్రం వేరే కలర్ బౌల్లో వేసుకొని వస్తుంది. అందరూ ఒకే రకం బౌల్లో తీసుకుంటారు. ఆర్య అయితే మరొక రంగు అంటే విషం కలిపిన పాయసాన్ని తీసుకోబోతుండగా, అన్నయ్య, ఇది నీకు కాదు, ఇది అను వదినికి ప్రేమగా దీంట్లో ఎక్కువ వేశాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అలా దివ్య అనంగాల్ని అప్పుడే ఇక అను ఆ కప్పునైతే తీసుకుంటుంది. తీసుకొని తను నోట్లో పెట్టుకోబోతూ ఉండగా పాప అయితే ఆ గిన్నెని పక్కకి నెట్టేస్తుంది. దాంతో పాయసం మొత్తం కూడా నేలపాడైపోతుంది. అది చూసి దివ్య ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఆ విషం తిని అక్కడికక్కడే ఈ అను చచ్చుద్దనుకుంటే ఇలా జరిగిందేంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది తనైతే దివ్య. అప్పుడే ఇక పద్మావతి, ఆరాలు, ఏంటి అమ్మని నువ్వు స్వీట్ తిన్నివ్వా? నేను మా అక్కకి పెడతానులే, నీకు పెట్టనులే అని పద్మావతి తన చేతిలో ఉన్న పాయసాన్ని అనుకి తినిపిస్తుంది. ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక మురళి ఎంట్రీ అయితే ఇచ్చేస్తాడు. మురళిని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మురళిని చూసి విక్కీ కోపంతో రగిలిపోతూ మురళి దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని, ఎందుకొచ్చావురా నువ్వు, ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు విక్కీ. నేను నా పాప కోసం వచ్చాను అని విక్కీతో మురళి అనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. నీ పాప ఏంటి, ఇక్కడ నీ పాప ఏమీ లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే, ఏంటి నా పాప లేదా? నా పాప గురించి నాకు తెలుసు. అను చేతిలో ఉన్న పాపే నా పాపని నాకెప్పుడో తెలుసు. నా పాప కోసం నేను వచ్చాను, మర్యాదగా నా పాపని నాకు ఇచ్చేయండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా నీ పాప ఏంట్రా, పాపని నేను అస్సలను కూడా నీకు ఇవ్వను, ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చావు అని అంటూ విక్కీ అయితే మురళిని కొట్టడానికి ఇక ప్రయత్నిస్తాడు. అలా మురళిని విక్కీ కొట్టడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులైతే అక్కడికి వస్తారు. ఇక పోలీసులు రావడంతో మురళి అయితే ఇక నవ్వుతూ ఉంటాడు. రాక్షసు నవ్వు. చెప్పాను కదా 3 నిమిషాల్లో చూడు ఏం జరుగుద్దా అని. చూసావా, పోలీసులు వచ్చారు. ఈ మురళిని తక్కువ అంచనా వేస్తున్నావు. దొంగచాటుగా వచ్చి పాపని తీసుకువెళ్ళడమే కాదు, దొరగా కూడా వచ్చి ఎదురుగుండా నిలబడి నీ కళ్ళ ముందే నా చేత్తో పాపని తీసుకువెళ్తాను, ఏం పీక్కుంటావో పీక్కో అని అంటూ మురళి అయితే మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతూ ఉంటాడు విక్కీని. అప్పుడే పోలీసులు అయితే, చూసారా సార్, మీ ముందే నా కాలర్ పట్టుకొని నన్ను చంపేస్తానని ఎలా బెదిరిస్తున్నాడో. ఎలా ఉన్నావు బామర్ది, నా పాపని నాకు ఇచ్చేసేయ్, పాపని తీసుకువెళ్ళడానికి వచ్చానని శాంతియుతంగా మాట్లాడాను సార్. కానీ వీడు మాత్రం నన్ను కాలర్ పట్టుకొని చంపేస్తాను, నీ పాపని నీకివ్వను అని నన్ను బెదిరిస్తున్నాడు అని మురళి అయితే అబద్ధం చెప్తాడు. అప్పుడే ఇక పోలీసులు అయితే మురళి మాటలు విని ఇక పోలీసులు మురళి కాలర్ వదులు ముందు అని అంటూ విక్కీని వదలమంటారు. మీరు ఇతని పాపని కిడ్నాప్ చేశారని, ఇతని పాపని అడిగితే ఇతన్ని మీరు చంపేస్తానని బెదిరిస్తున్నారని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చాక ఆ కంప్లైంట్ నిజమే, అతని చెప్పింది కూడా నిజమని అబద్ధం కాదని తెలిసిపోయింది. మర్యాదగా ఇతని పాపని ఈయనకివ్వండి, మీ అందరి మీద కూడా ఇతను కేసు పెట్టాడు అని మురళి కేసు పెట్టిన విషయం ఇన్స్పెక్టర్ అయితే విక్కీ వాళ్ళకి చెప్తాడు. అది విని ఒక్కసారి విక్కీ వాళ్ళైతే షాక్ అయిపోతూ ఉంటారు. సార్, వీడేదో చెప్పాడనుకోండి, అసలు మీరెలా నమ్మొచ్చారు సార్?
ఈ పాప మా అక్క పాప, ఈ నీచుడు మా అక్కని కూడా కిడ్నాప్ చేసి తన దగ్గర ఉంచుకొని ఆస్తి మొత్తం రాయించుకోవాలని డ్రామాలు ఆడుతున్నాడు. ఇప్పుడు పాపని అడ్డం పెట్టుకొని ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నాడు సార్. ఇలాంటి దుర్మార్గుడికి మీరేంటి సార్ సహాయం చేసేది అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మురళి. ఇక షాక్ అయిపోతూ మురళి అయితే, చూసారా, నా భార్యని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను సార్? నా భార్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి చెప్పండి? వీళ్ళు కావాలనే నా మీద నిందలు వేస్తున్నారు. ఆ పాప మా పాపే, కావాల్సింటే అడగండి, DNA టెస్ట్ చేయించండి అని అంటూ ఉంటే పాపని నేను ఇవ్వను అని అను అయితే అంటూ ఉంటుంది. చూడండి ఇన్స్పెక్టర్, పాపని వీడు చంపడానికే తీసుకువెళ్తున్నాడు. మీరు మా కుటుంబ విషయం గురించి మీకు తెలీదు. వీడు ఎంత దుర్మార్గుడో, మమ్మల్ని మోసం చేసి మా ఆస్తినంతా లాక్కున్నాడు. మా అక్కని దాచిపెట్టి మాకు టార్చర్ చూపిస్తున్నాడు అని అంటూ ఉంటే, మీ అక్కని దాచిపెట్టాడని, లేకపోతే మీ ఆస్తిని మొత్తం కొట్టేశాడని మీరు ఎప్పుడూ కూడా పోలీస్ కేసు పెట్టలేదు. మీ దగ్గర అసలు పాపని చంపడానికే తీసుకువెళ్తున్నాడని ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, అతను మాత్రం తన పాపే అని నిరూపించుకోవడానికి గట్టి సాక్ష్యాలే తీసుకొచ్చాడు. మర్యాదగా పాపని ఇచ్చేయండి, లేకపోతే మీ అందరినీ కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అన్న మాటకి పద్మావతి అయితే అంటూ ఉంటుంది, అక్క, ఏమైనా సరే, ఏం జరిగినా సరే, నువ్వు మాత్రం పాపని అస్సలు కూడా వదలొద్దు. ప్రాణం పోయినా సరే మనం పాపని వాడి చేతికి అప్పగించొద్దు అని అంటూ ఉంటుంది పద్మావతి. ఇన్స్పెక్టర్, మీరు మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతని చెప్పిందే నిజమని నమ్మి మా ఇంటికి వచ్చి మా అందరినీ దౌర్జంగా అరెస్టు చేస్తామంటే మేము చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? ప్రాణం పోయినా సరే పాపని మీరు టచ్ కూడా చేయలేరు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అసలు పాపని తీసుకువెళ్ళడానికి మా అరవింద్ వదిన రావాలి కదా, మా అరవింద్ వదిన్ని తీసుకువచ్చి అప్పుడు పాపని తీసుకువెళ్ళమని చెప్పండి. అప్పుడు నిర్మోహమాటంగా పాపనైతే ఇచ్చేస్తాము అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక విక్కీ అయితే, అవును సార్, మా అక్క కూడా మమ్మల్ని ఎందుకు అలా బ్లేమ్ చేస్తుందో మాకు అర్థం కావడం లేదు. సరే, మా అక్కకి కూడా ఇక్కడికి రావడం ఇష్టం లేదని, మా అక్క కూడా మా వల్ల బాధపడుతుందని ఇతను కంప్లైంట్ ఇచ్చాడు కదా మీకు. మా అక్క ఇతను ఒకే మాట మీద ఉంటారని కూడా చెప్తున్నాడు. అలా అయితే ఇతను ఒక్కడే ఎందుకు వచ్చాడు? మా అక్కని ఏం చేశాడు? మా అక్కని తీసుకువస్తే అప్పుడు మేము పాపని ఇద్దరికి కలిపి అప్పచెప్పేస్తాం సార్ అని అంటూ ఉంటాడు విక్కీ. ఆ మాట విని మురళి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటయ్యా, నిజంగానే మీ ఆవిడ్ని తీసుకువచ్చి పాపని తీసుకువెళ్ళొచ్చు కదా, నువ్వొక్కడవే ఎందుకు వచ్చావు అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే మురళిని అడుగుతూ ఉంటాడు. ఏంటి సార్, ఇప్పటి వరకు మా పాపని నాకు ఇప్పిస్తానని చెప్పి మీరు కూడా అలా అంటున్నారేంటి? తను అసలు వాళ్ళ తమ్ముడు వంక చూడ్డానికి ఇష్టపడడం లేదు. అలాంటిది తను ఇక్కడికి ఎలా వస్తుంది? అసలు రానంటే రానని చెప్పేసింది సార్, అందుకని నేనొచ్చాను అని మురళి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి అయితే, సార్, అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఒకవేళ మీరు దౌర్జన్యంగా తీసుకువెళ్తుంటే మాత్రం మేం కూడా తిరిగి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అతనితో పాటు అతని భార్య, మా వదిన, ఈ బిడ్డకి తల్లి వస్తే మాత్రమే మేము పాపని ఇస్తాం తప్ప పాపని మాత్రం ఇతనికి అప్పజెప్పం సార్. ఒకవేళ బలవంతంగా మీరు గనక పాపని అతనికి అప్పజెప్తే మాత్రం ఇక్కడే మేము ప్రాణాలు వదిలేస్తాము. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ప్రాణాలు తీసుకుంటాము, గుర్తుపెట్టుకోండి అని ఇన్స్పెక్టర్నే బెదిరిస్తూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే, చూడండి, మీది ఇది ఇంటి సమస్య అవ్వచ్చు, కానీ అతను కేసు పెట్టాడు కాబట్టి మా వరకు వచ్చింది, ఆ పాపని ఇచ్చేయండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడే ఇక అను అయితే, పాపని ఇవ్వమని చెప్తున్నాం కదా సార్, అంటే మీరు మా బాధను అర్థం చేసుకోరేంటి? అతనికి ఇవ్వమని చెప్తూ ఉంటే పదే పదే అతనికి ఇవ్వమని ఎందుకు చెప్తున్నారు? అతని దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మేము కాదనడం లేదు, కానీ అతని దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు మా వదిన్ని కూడా తీసుకురండి, మా వదిన్ని కూడా తీసుకువచ్చి ఆమె చెప్తే ఖచ్చితంగా ఆమె చేతుల్లోనే పాపని పెడతాము అని అను కూడా చెప్తుంది. ఇక ఇంతలో నారాయణ, కుచెల అందరూ కూడా అలాగే చెప్తూ ఉంటారు. అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ అయితే, చూడండి మురళి గారు, వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా, పాప తల్లిని తీసుకురండి,
పాప తల్లిని తీసుకువస్తే అప్పుడు మేము పాపని మీకు అప్పచెప్తాము అని మురళికి షాక్ ఇస్తూ ఉంటారు ఈ పోలీసులు. అయితే ఇక మురళికి షాక్ ఇస్తూ ఉండగా అప్పుడే పోలీసులతో మురళి అయితే అంటూ ఉంటాడు, అది మా ఆవిడ వచ్చే పరిస్థితిలో లేదు సార్, అందుకని నేనొచ్చాను అని అంటూ ఉంటాడు మురళి తడబడుతూ. సార్, వాడు తడబడేటప్పుడే మీకు అర్థమైంది కదా వాడు ఎంత అలాగా పాపని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడో అని, ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్ అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే వాడు తడబడుతున్నప్పుడే మీకు అర్థమైపోవాలి వాడు ఎంత నీచుడో ఎంత దుర్మార్గుడో, పాపని తీసుకువెళ్ళడానికి వాడు ఎన్ని నాటకాలాడి ఇక్కడికి వచ్చాడో, మా అక్కని తీసుకురమ్మంటే వాడు ఏవేవో స్టోరీలకు చెప్తున్నాడు కదా సార్ అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ అయితే, అవును, మేము నిజ నిజాలు తెలుసుకోకుండా వచ్చినందుకు మాకు మాత్రం ఇది కన్ఫ్యూజన్గానే ఉంది. మీరు మీ ఆవిడ్ని తీసుకొస్తేనే వాళ్ళ చేత మీకు పాపని ఇప్పిస్తాము, లేకపోతే పాపని ఇప్పించము అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే అక్కడి నుంచి మురళికి షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా మురళికి షాక్ ఇచ్చి వెళ్ళిపోయిన ఇన్స్పెక్టర్ని చూసి విక్కీ అయితే, చూసావా పాప, మా దగ్గర నుంచి నువ్వు పాపని టచ్ కూడా చెయ్యలేవు, ఎందుకంటే పాప మాకే సొంతం, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇంత తెగింపుతో వచ్చావో అంతే తెగింపుతో మా అక్కని ఇక్కడికి తీసుకురా, అప్పుడు నిజమని నమ్ముతాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే మురళి అయితే, ఇదేంటి పాపని తీసుకువెళ్ళొచ్చని ఫుల్ హోప్స్తో వచ్చాను, పాపని తీసుకువెళ్ళకుండా ఈరోజు మాత్రం వెళ్ళను, నాకు అసలే టైం కూడా లేదు, కొన్ని రోజులు ఆగితే ఈ ఆస్తి గుర్తించి కబ్జా కింద కేసు పెడతారని లాయర్ చెప్పాడు, అస్సలు కూడా నేను సమస్య లేదు, ఇక్కడి నుంచి నేను పాపని తీసుకువెళ్లకుండా వెళ్ళను, ఈ రోజుతో ఏ తాడో పేడో తేల్చుకోవాల్సిందే, ఇక నేను దివ్యని అందరి ముందు బయట పెట్టడం కన్నా చేసేదేమీ లేదు అని అనుకుంటూ మురళి అయితే అంటూ ఉంటాడు, ఏ దివ్య, పాపని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టు అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బావ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, నేను చెప్పేది నిజమే, ఇక మనం ఆడిన నాటకాలు చాలు, కానీ పాపని తీసుకురా, పాపని తీసుకొస్తే మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ అయితే, దివ్య నువ్వేంటి వాడి మాట వింటున్నావు అని అంటూ ఉంటే, ఎందుకంటే దివ్య వాడి మనిషి కాబట్టి అని పద్మావతి అంటూ ఉంటుంది. ఏంటి పద్మావతి నువ్వు చెప్పేది అని అనగానే, అవును సారు, ఇన్ని రోజులు నాకు అనుమానం ఉండేది, ఈరోజు అనుమానం మొత్తం కూడా తీరిపోయింది, ఇక్కడి నుంచి అన్ని విషయాలు వాడికి చేరవేస్తుంది, మన అందరి మధ్య గొడవలు పెట్టింది, పాపని కూడా హాస్పిటల్ పాలు చేసింది ఈ దివ్యే అని అంటూ పద్మావతి అయితే నిజాన్ని బయట పెడుతుంది. పద్మావతి అలా నిజాన్ని బయట పెట్టగానే అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు విక్కీ కుటుంబ సభ్యులందరూ కూడా. ఇక నారాయణ అయితే, దివ్య చంప పగలగొట్టి, అసలు నువ్వు మా అన్నయ్య కడుపున ఎలా పుట్టావో, నువ్వు ఇంత దుర్మార్గురాలువా, అక్క మొగుడినే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా, నీకు అసలు సిగ్గుందా అని అడుగుతూ ఉంటే, అసలేంటి మీరందరూ పెద్ద బిల్డప్ ఇస్తున్నారు, మర్యాదగా పాపని ఇవ్వు అని అంటూ అను చేతిలో నుంచి పాపని దివ్య అయితే బలవంతంగా లాక్కుంటూ ఉంటుంది. పాపని ఇస్తావా, నీ పీక కొయ్యమంటావా అని అంటూ కత్తిని కూడా చూపిస్తూ ఉంటుంది దివ్య ఇంత క్రూరంగా తను ప్రవర్తిస్తుందని ఇక విక్కీ అయితే దివ్యని చంప పగలగొట్టి తన చేతిలో ఉన్న కత్తిని తీసేసుకుంటాడు. అప్పుడే ఇక చేతిలో కత్తిని తీసుకోగానే, ఏంటి బెదిరిస్తున్నారా, ఈ పాపని తీసుకువెళ్ళి అరవింద్ దగ్గర ఆస్తి కొట్టేసి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము, ఈరోజు తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని అంటూ ఉండగా ఇంతలో ఇన్స్పెక్టర్ అయితే వెనక్కి వస్తాడు. ఇన్స్పెక్టర్ వెనక్కి రావడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే, ఏంటి ఇన్స్పెక్టర్ వెనక్కి వచ్చారు, నా పాపని నాకు ఇప్పించేస్తారా అని అడుగుతూ ఉంటే, ఏంటయ్యా ఇప్పించేది, నువ్వు అసలు ఇంత పెద్ద 420 మాకు తెలీదు, ఏంటి పాపని వీళ్ళు కిడ్నాప్ చేశారా, అసలు నువ్వు మనిషివా పశువా, కన్న తండ్రివేనా నువ్వు అని అంటూ మురళిని రివర్స్లో తిడుతూ ఉంటారు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు కష్టం వచ్చింది నాకు, నా కష్టాన్ని మీతో చెప్పుకున్నాను, మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనగానే, నీకు కష్టం వచ్చిందా, ఏం కష్టం వచ్చింది, నీ పాపని నువ్వే కిడ్నాప్ చేయాలని చూస్తున్నావు, వాళ్ళు మంచివాళ్ళే, నువ్వే నీ బుద్ధే వంకర బుద్ధి అని అంటూ ఉంటాడు.
ఇన్స్పెక్టర్ అయితే నువ్వు ఎలాంటి వాడివో నీ ప్రవర్తన ఏంటో మొత్తం మాకు చెప్పి మాకు ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అని అనగానే, ఎవరు సార్, మీకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతూ ఉంటాడు మురళి. అలా అడుగుతున్న మురళిని చూసి అక్కడికి అరవింద్ అయితే వస్తుంది. ఇక అరవింద్ని చూసి ఒక్కసారి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే దివ్య మురళి మాత్రం షాక్ అయిపోతూ ఉంటారు. అరవిందా అని అంటూ స్టన్ అయిపోయి అరవింద్ని చూస్తూ ఉండిపోతాడు మురళి. నువ్వెలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, నేను ఎలా వచ్చానా, ఆ దేవుడే నువ్వు చేస్తున్న పనిని నాకు కళ్ళకి కట్టినట్టు చూపించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని అంటూ ఉంటుంది. ఇక అరవింద్ అయితే అసలు నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. సార్, తనే సార్ మా అక్క అని అంటూ ఉంటాడు విక్కీ. సారీ విక్రమాదిత్య గారు, మేము ఈ వెధవ మాటలు విని నిజంగానే మీరు తన పాపని కిడ్నాప్ చేశారేమో అని ఊహించుకొని మేము చాలా పెద్ద తప్పు చేశాము, చాలా పెద్ద పొరపాటు చేశాము. వీడి మాటలు విని మిమ్మల్ని చాలా బాధ పెట్టాము, సిగ్గుతో తలంచుకుంటున్నాము. ఇలాంటి వెధవులు కూడా ఉంటారని మా సర్వీసులో ఇలాంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాము. ఆస్తి కోసం కన్న బిడ్డని, కట్టుకున్న భార్యని కూడా చంపాలని చూసే ఈ దుర్మార్గుడు అసలు కూడా బయట ఉండడానికి వీల్లేదు. వీడిని ఇప్పుడే ఇక్కడే ఈ క్షణాన్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక దివ్య అయితే, ఏంటి బావ ఇదంతా అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడే ఇంకా ఏమవుతుంది నీకు అని దివ్యని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే దివ్యని అడగంగానే అప్పుడే దివ్య, నేను ఇతనికి కాబోయే భార్యని అని అంటూ ఉంటే, సార్, ఇతను విక్రమాదిత్య గారి చెల్లెలు సార్, అక్క మొగుడిని చేసుకోవాలనుకుంటుంది. వీడింత దుర్మార్గుడని తెలిసి కూడా అతనికే సపోర్ట్ చేస్తుంది. దీన్ని కూడా మీరు అరెస్ట్ చెయ్యండి అని అనగానే అప్పుడే ఈవిడ్ని అరెస్ట్ చేయడానికి కూడా ప్రూఫ్స్ ఉండాలి మేడం, గట్టి ప్రూఫ్స్ ఉంటాయి కానీ ఈవిడ్ని అరెస్ట్ చేయడానికి ఉండదు అని ఇన్స్పెక్టర్ అనేసరికి అక్కడికి ఒక కుక్క పిల్ల వచ్చి పాయసాన్ని అయితే తింటుంది, కింద పడిపోయిన పాయసాన్ని. అలా కుక్క పిల్ల కింద పడిపోయిన పాయసాన్ని తిని నోటి వెంట నురగ వచ్చి చనిపోతుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. సార్, ఇదే సార్ సాక్ష్యం, మా అక్కని చంపడానికి పాయసంలో విషం కలుపుకొని వచ్చింది ఈ రాక్షసి. అందరికీ ఒకే రంగు బౌలు ఇచ్చి మా అక్క దగ్గరికి వచ్చి మా అక్కకి వేరే కలరు బౌలు ఇచ్చి దీంట్లో పాయసమే తినమని చెప్పింది. కానీ ఆ దేవుడు ఉన్నాడు సార్, పాప ఆ గిన్నెని పక్కకి నెట్టేయడంతో అదే కింద పడిపోయింది. అప్పుడు ఆ కుక్క వచ్చి తిని ఆ కుక్క చనిపోయింది, లేకపోతే ఆ కుక్క స్థానంలో మా అక్క కూడా ఉండేది అని అంటూ పద్మావతి, ఇలాంటి నీచురాల్ని బయటికి తిరగనివ్వకూడదు సార్, పంపేయండి ఇక్కడి నుంచి, తీసుకువెళ్ళిపోండి జైలుకి అని అంటూ ఉంటే అప్పుడే విక్రమాదిత్య కాళ్ళ మీద పడుతుంది దివ్య. అన్నయ్య, ఇంకోసారి తప్పులు చేయనన్నయ్య, నన్ను అరెస్ట్ చేయించొద్దు అని ప్రాధాయపడుతూ ఉంటుంది. సారు, దీన్ని చూసి జాలి పడకండి సారు, ఇది గుంట నక్క లాంటిది, ఇప్పుడు మన ముందు ఇలాగే నటిస్తుంది, కానీ దీన్ని ఇంట్లో పెట్టుకుంటే మనకి మాత్రం అస్సలు కూడా మంచిది కాదు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతి మాట వింటాడు. పద్మావతి మాట విని, ఇన్స్పెక్టర్, దీన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పి మురళి వేసిన ప్లాన్ని తిప్పుకొట్టేలా చేస్తారు అందరూ కూడా. ఇక అరవింద మురళి ముఖానికి తాళి విసిరి కొడుతుంది. తాళిబొట్టుని తీసి మురళి ముఖానికి విసిరి కొట్టి, నువ్వు నా భర్తవి కాదు, నేను నీకు భార్యని కాదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఇక ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి మురళిని తీసుకువెళ్ళిపోతుండగా మరొకసారి ఆపి, సార్, అక్రమంగా మా చేత మా ఆస్తిని రాయించుకున్నాడు వీడు అని అంటూ చెప్తూ ఉంటుంది అరవింద. ఈ పత్రాల మీద సంతకం పెట్టమని చెప్పండి అని అనగానే, నేను పెట్టను అని మురళి అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే మురళి చంప పగలగొట్టి, ఇంత జరిగినా కూడా నువ్వు ఇంత ధీమాగా ఉన్నావంటే నువ్వు మామూలుడే కాదో, పెట్టు, లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు, జైల్లో నీకు సెక్షన్లన్నీ కూడా ఉపయోగించాల్సి వస్తుంది అని అనేసరికి అప్పుడు ఇక మురళి భయంతో పేపర్స్ మీద సంతకం పెడతాడు. దాంతో విక్రమాదిత్య ఆస్తి మొత్తం కూడా వెనక్కి వచ్చేస్తుంది. విక్రమాదిత్య ఆస్తి రావడంతో అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో అరవింద ఎంట్రీతో మురళికి మాత్రం చుక్కలు చూపించబోతుంది అరవింద. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.